మీల్ మేకర్ గ్రేవీ రెసిపీ చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఈ రెసిపీ కోసం మీల్ మేకర్‌ని వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. అవి నానేంతలోపు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, స్పైసెస్, బాదం పప్పులు, జీడిపప్పులు ఏదైనా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత ఆనియన్స్, టమాటాలు వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి మూత తీసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ మీల్ మేకర్ నుండి వాటర్ తీసేసి అందులో కారం, ఉప్పు, పసుపు వేసి అంతా కలిసేలా కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మిల్ మేకర్‌ని వేసి కొంచెం సేపు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఉడికించిన టమాటా, ఆనియన్స్ వాటర్‌తో పాటు పోసి అందులోనే ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ముందుగా మిక్సీ కట్టిన పేస్ట్ ఉంది కదా అది వేసి ఒకసారి కలిపి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది వేగిన తర్వాత పసుపు వేసి అంతా కలిపి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే మీల్ మేకర్ వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ దింపే ముందు కసూరి మేతి వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.